జై శ్రీకృష్ణ. విశ్వధర, విశ్వరూప, విశ్వేశ్వర సత్యాన్ని ధర్మాన్ని ఆచరించడానికి మనుషులు గడగడ వణికిపోతున్నారు. ఈ యొక్క భూమి మీద భూదేవత ఆక్రోశిస్తుంది. ఏమని? అధిక శాతం మానవులు సత్యం అనే మాటను పూర్తిగా మర్చిపోయినారు. నిత్యం అబద్ధాల పొట్టలుగా పెంచుకుంటున్నారు. ఆ అసత్యం అనేది వాళ్ళకి అర్థం కావడం లేదు. అంతేకాకుండా అడ్డదారులలో చట్ట వ్యతిరేకంగా అనేక పనులు చేసుకుంటూ పోవాలనే ప్రయత్నిస్తున్నారు తప్పితే చట్టానికి అనుగుణంగా పోయి మన పనులు చేసుకుంటా ఉన్నటువంటి వ్యక్తులు చాలా తక్కువ శాతం ఉన్నారు అని భూదేవత నారాయణ వేడుకొనింది. తెలియజేస్తున్నాడు ఇక్కడ ఆయన. పరమ దయాద్ర హృదయుడైనటువంటి దయాయిష్ణు, దయామయిష్ణు, కరుణామయ విష్ణు, పిలిచిన భక్తుల పాలిట కల్పవృక్షమైనటువంటి విష్ణు, దుర్మార్గుల పాలిట ధర్మ సంరక్షణ చేయు నాశనం చేసేటటువంటి విష్ణు, ఇందిరాదేవి యొక్క నిరంతరము ఆమె యొక్క సేవలో ఉండి ఆమె పాదసేవ చేస్తూ ఉంటే నిత్యం ఎవరు దుర్మార్గులు ఎక్కడ ప్రబలుతున్నారో అదంతా కూడా ఆయన గమనిస్తున్నటువంటి విష్ణు, ఇందిరాదేవి, లక్ష్మీదేవి, ఇలా దేవతలంతా కూడా పొగుడుతున్నారు. అలాంటి విష్ణువు పోతున్నాడు గగంతల్లో. రండి రండి చూస్తాం రండి. అన్ని దేవతా లోకాలంతా వచ్చి పై నిలబడిపోతున్నారు మహావిష్ణువు చూడడానికి, ఆయన వచ్చే విధానాన్ని చూడడానికి. ఆయన ఏది పట్టించుకునే స్థితిలో లేడు. వాళ్ళు అంటున్నారు ఇప్పుడు, అదిగో వెనకాలనే వస్తున్నాడు గరుత్మంతుడు, గగరాజు వస్తున్నాడు. ఆ తర్వాత నారదుడు అటువైపు నారదుడు వస్తున్నాడు. అదిగో బ్రహ్మాది దేవతలంతా వెనకాల వస్తున్నారు. ఆ సకల వైకుంఠమే కదిలి వెనకాల వస్తుంది. ఎంత భాగ్యం, ఎంత భాగ్యం, ఎంత ఆనందం. ఇంతమందిని మనం ఒకేసారి చూడగలుగుతున్నాము పరమాత్మ దయ వల్ల, శ్రీమన్నారాయణుడి అనుగ్రహం వల్ల. శ్రీ మహావిష్ణువు అంటే సర్వ సృష్టిని తన యొక్క చూపులతో నడిపేటటువంటి సర్వజ్ఞుడైనటువంటి విష్ణు, సర్వ తేజోవంతుడైనటువంటి విష్ణు, సర్వ పరిపూర్ణమైనటువంటి సంపూర్ణమైనటువంటి సకల గుణ పరిపూర్ణ విష్ణు. ఈ విష్ణువు ఇలా వస్తున్నాడు, రండి అని దేవతలంతా ఆకాశంలో చేసి చూస్తూ ఉన్నారు. అలా చూస్తున్నారు. అప్పుడు వెంటనే గ్రామస్తుల్లో ఒకరు, అయ్యా ఇంకెప్పుడు వెళ్ళి ఆ యొక్క ముసలిని చంపుతాడు స్వామి అన్నాడు. నేనా, ముసలిని చంపాలంటే ఆయనకు ఒక పెద్ద సమస్య కాదది. పరమేశ్వరుడికి, పరమాత్ముడికి, శ్రీమన్నారాయణుడికి ఆయన కొస చూపుతో కూడా కిరణాలు పంపించి దాన్ని నాశనం చేయొచ్చు. కానీ అది కాదు. వారిద్దరూ కూడా సరి సమాన బలులు. పూర్వజన్మ వృత్తాంతం ఉంది కనుక వాళ్ళు భక్తులు కూడా కనుక ఈ యొక్క మకరి దాని శక్తి సామర్థ్యం అది చూపిస్తుంది. ఇప్పుడు శరణు కోరింది, భగవంతుడి శరణు కోరింది కాబట్టి భగవంతుడి స్వయంగా రావాలి అనుకొని అని చెప్తున్నారు శిష్యుడు. చెప్తుంటే అయితే లక్ష్మీదేవికి ఎందుకు జవాబు చెప్పడం లేదు? ఇంతకు చెప్పుకున్నాం కదా, ఒక కలెక్టర్ ఉంటారు, జిల్లా కలెక్టరు. చాలా మంచివాడు, చాలా సహృదయుడు, మానవ సేవే మాధవ సేవగా భావించినటువంటి ఆ యొక్క ఐఏఎస్ ఆఫీసర్ కలెక్టర్ గారు. ఈ కలెక్టర్ గారు ఒకళ్ళ జిల్లాకు వచ్చిన తర్వాత ఆ జిల్లాలో ఉండే సకల సమస్యలు బాధలన్నీ గ్రహిస్తాడు. ఆయన దగ్గరికి అనేక పిటిషన్లు వస్తాయి. ఎక్కడెక్కడ ఎవరెవరికి ఏం కష్టాలు ఉన్నాయి, ఏమి నష్టాలు ఉన్నాయి, ఏమి సమస్యలు ఉన్నాయి. చుట్టూ ఉన్నటువంటి పోలీస్ అధికారులను, మిగతా రెవెన్యూ సిబ్బంది, అన్ని సిబ్బందిని ఏం చేసుకుంటాడు, ఏది ముందు అత్యవసరంగా తీర్చవలసిన సమస్య అక్కడే పదండి అంటాడు. ముందు ఆయన వెళ్తాడు, వెనకాల అందరూ వెనకాల బయలుదేరుతాడు. అంటే ఒక జిల్లాకు కలెక్టర్ అయినటువంటి ఒక ఐఏఎస్ అధికారి, ఐఏఎస్ అంటే సామాన్యం కాదు, ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్ అంటే భారత జాతిని కాపాడేటువంటి జ్ఞానాన్ని పొందినవారు, ధర్మాన్ని పొందినవారు, రాజ్యాంగాన్ని పూర్తిగా గ్రహించినటువంటి వాళ్ళు ఐఏఎస్ అధికారులు. కనుక ఈ యొక్క పరిపాలకులు అలా పరిగెత్తు వెళ్తూ ఉంటే మధ్యలో ఎవరో ఒకరు వచ్చి, అయ్యా మా ఇంట్లో నాకు అది కష్టం ఉంది, ఈ కష్టం ఉందంటే, నీ కష్టం ముఖ్యమా, ఆ కష్టం ముఖ్యమా? అక్కడికి కొన్ని వందల మందికి అన్యాయం జరుగుతుంది. ఇక్కడేమో నువ్వు ఒకటికి కోసం చిన్న చిన్న సమస్యలు తెచ్చుకొని వచ్చావు.
అని ఎవరికి అది ముందు ఆయన చేస్తాడు. సరే ఇప్పుడు వీళ్ళకి ఏం జవాబు చెప్పాలి? వాళ్ళు కూడా జిల్లాలో ఉండేవాళ్ళే కదా. అందుకని ఇప్పుడే వచ్చేస్తాను, ఇప్పుడు వస్తారు, ఇప్పుడేమి అడగదండి, వెంటనే కొద్ది క్షణాల తర్వాత మళ్ళీ వస్తాను అని సరి చెప్పుకుంటూ పోతాడు. అంటే వాళ్ళను తన ఏకాగ్రతను చెడగొట్టుకోకుండా ఉండడానికి, తన ఏకాగ్రత నాశనం కాకుండా ఉండడానికి, తను అనుకున్న లక్ష్యం చేరేందుకు ఇతరులు అడ్డంకులుగా మారుతున్నప్పుడు ఎవరైనా సరే, బంధువులైనా, భార్య అయినా, బిడ్డలైనా, పరమాత్ముడు అలా ఉపేక్షించడు. అందరికీ వాళ్ళ వాళ్ళ సమస్యలు తగినటువంటి, వాళ్ళ ఆలోచనలకు తగినటువంటి అన్నీ అక్కడ ఉంచేసేసి ఈయన వస్తుంటాడు. అందుకే లక్ష్మీదేవి ఆయన అడగలేకుండా ఆపిందనుకో ఆపుతుంది. ఆపిన తర్వాత ఏం పట్టుకుంటుంది? వెంటనే మహావిష్ణు యొక్క ఉత్తరం పట్టుకుంటుంది. నా చీర లాక్కుంటూ పోతూ, నువ్వు నాకు జవాబు చెప్పవా, ఆగు అని చెంగి లాక్కుంటుంది. ఈయన ఉత్తరం పట్టుకున్నప్పుడు ఈయన ఆగిపోవాల్సి వస్తుంది. అమ్మ లక్ష్మీ తల్లి, మా అమ్మ, నువ్వు నేను వేరే పని అదే నాకు చెప్పొచ్చు కదా ముందు చెప్తే అక్కడ పోతాడు. అదెంతసేపు, నేను కూడా చూస్తున్నాను కదా, ఇద్దరం హాయిగా గరుడ మంత్రి బంధు ఎక్కి రావచ్చు కదా అని ఆమె అడగవచ్చు. ఆమె అడిగిందనుకో ఈయన ఆగాల్సి వస్తుంది. ఆగితే ఏమవుతుంది? సమయపాలన పోతుంది. సమయపాలన పోయినప్పుడు ఏమవుతుంది? ఈ లోపల చచ్చిపోవచ్చు ఈయన ముసలి నోట్లో. ఒక దుర్మార్గుడి దగ్గర ఒక మంచివాడు చనిపోవడం పరమాత్మకు ఇష్టం ఉండదు, ఎందుకు మనసారా ప్రార్థిస్తే అని సత్యనిష్ఠుడు. ఈ విధంగా నారాయణుడు గగనతలంలో వస్తూ ఉంటే దేవతలంతా మురిసిపోతున్నారు, మైమర్చిపోతున్నారు, దేవదుందుబులు మ్రోగుతున్నాయి. నారాయణుడి మీద పూల వర్షము, అనేక సుగంధ పరిమళాలు పూల వర్షాలుగా కురుస్తున్నది. ఆయన చేయబోయే కార్యక్రమం సామాన్యమైన కార్యక్రమం. భక్తజన పరిపాలన, దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, ఆర్త్రత్రాణ పరాయణ, ఇది ఆయన ధర్మం. నమో కృష్ణ, నమో కృష్ణ. కృష్ణం వందే జగద్గురు. ఓం నమో వెంకటేశ శ్రీనివాస చిద్విలాస. ఓం నమో వెంకటేశ శ్రీనివాస. ఉయ్యాల బాలను చెదరు కడు నొయ్య నొయ్య నొయ్యనుచు, ఉయ్యాల ఉయ్యాల బాలను చెదరు కడు నొయ్య నొయ్య నొయ్యనుచు, ఉయ్యాల బాలయవ్వనలు పసిడి ఉయ్యాల బాలుని వద్ద పాడేరు. బాలయవ్వనులు పసిడి ఉయ్యాల బాలుని వద్ద పాడేరు. లీలాలి లాలి లాలనుచు, లాలి లాలి లాలనుచు, ఉయ్యాల బాలను చెదరు కడు నొయ్య నొయ్య నొయ్యనుచు, ఉయ్యాల.